నమస్తే. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. వాల్మీకి లేకపోతే రామాయణం గురించి ఈ యుగంలో తెలిసేదే కాదు, రాముడు దేవుడుగా కొలిసేవాళ్ళమే కాదు. వ్యాస మహాముని లేకపోతే ఇప్పుడు భగవద్గీత గురించి తెలిసేదే కాదు, దాన్ని మనం వినేవాళ్ళమే కాదు. సోషల్ మీడియా లేకపోతే ఈ దేశంలో రాజకీయ నాయకులు చేసే అరాచకం గురించి బయట పడేవే కాదు, వాళ్ళని మనం గుర్తించే వాళ్ళమే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తన గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా కవర్ కాని డిసీజెస్కి, పేషెంట్లకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొన్ని లక్షల మందికి సాయం చేశారు. ఇలా బాలకృష్ణ గారు నడుపుతున్న క్యాన్సర్ హాస్పిటల్కి కూడా పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేశారు. కానీ మా పంచాయతీలో 200కు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లికేషన్లు పెట్టుకుంటే దానికి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సంతకం కోసం అతని దగ్గరికి వెళ్తే అతను నేనే ఇస్తానని చెప్పేసి ఆ అప్లికేషన్లన్నీ అతను తీసుకొని మీ అందరికీ వచ్చేటట్టు చేస్తానని చెప్పేసి తనకి కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి, ఎదుటి పార్టీ నాయకులకు 3కో 4కో సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టు చేశారు. ఈ కుటుంబాలన్నీ ఆర్థికంగా ఛిద్రమై నానా అవస్థలు పడుతున్నాయి. ఇలాంటివి తెలియజేస్తే మాట్లాడుతున్నానని నా మీద దాడి, హత్యా ప్రయత్నం, బెదిరింపులు, రెక్కీలు నిర్వహించటం చేస్తున్నారు. ఆలోచించండి.